రాష్ట్రంలో రైతు బంధు చెక్కులు పాస్ పుస్తకాల పంపిణీ జోరుగా జరుగుతోంది. అన్ని జిల్లాల్లో మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు చెక్కులు అందించారు. అన్నదాతకు అండగా ఉండేందుకే ప్రభుత్వం రైతు బంధు తెచ్చిందన్నారు మంత్రులు. కాంగ్రెస్ నాయకులు చిల్లర విమర్శలు మానుకోవాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో రైతు బంధు చెక్కులు పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతన్నకు అండగా ఉండేందుకు రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టారు 2018-19లో. ఇండియాలో అంటే అగ్రికల్చర్ స్టేట్ హర్యానా, పంజాబ్ ఉంది. అక్కడికి ఇంత సహాయత ఇవ్వలేదు. ఇంత మా సీఎం గారు ఇస్తున్నారు రైతు కోసం. మా సీఎం గారు ఇప్పుడు ఈ క్రాప్ లో 5,700 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎవరు రైట్ ఫార్మర్స్ కు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు ఎకరానికి 4,000 చొప్పున పంచేటువంటి కార్యక్రమంలో భాగంగా వెల్దండ గ్రామానికి వచ్చిన సందర్భంలో 1,800 మంది 76 రైతులకు 2,24,38,750 రూపాయలు ఈ గ్రామానికి చెక్కులు ఇస్తాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో స్పీకర్ మధుసూదనాచారితో కలిసి రైతు బంధు చెక్కులు పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా చేంగల్లో రైతు బంధు చెక్కులు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఎంపీ కవిత. సంవత్సరానికి 1 ఎకరానికి 8,000 రూపాయల వ్యవసాయ పెట్టుబడి ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తించారు. తెలంగాణలో వ్యవసాయ రంగంలో రైతు కొరకు అమలు చేస్తున్న ఏ ఒక్క పథకం కూడా మీ రాష్ట్రాలలో లేనప్పుడు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారా బాయ్? మరి ఎందుకు మాట్లాడుతున్నారా బాయ్? మీరు మీకు నైతిక హక్కు ఎక్కడిది అని అడుగుతున్నా. 25,000 కోట్ల పైచిలకు పెట్టుబడి పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం పెద్ద ఎత్తున. ఒక్కసారి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోతే ఇక మన నిజామాబాద్ జిల్లాలకైతే నెత్తి మీద నీటి కుండ పెట్టినట్టే ఉంటది. ఆకాశం దిక్కు చూసే అవసరమే ఉండదు మనకని మీ అందరికీ కూడా నేను చాలా గర్వంగా తెలియజేస్తాను. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రైతు బంధు చెక్కులు పాస్ బుక్లు పంపిణీ చేశారు మంత్రి లక్ష్మారెడ్డి. ఏళ్ల తరబడి ఎవరికీ సాధ్యం కానిది సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. ఇక కొల్హాపూర్ రైతులకు చెక్కులు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. బంగారు తెలంగాణ చేసుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక అంకిత భావంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. కేవలం 4 సంవత్సరాలే. వచ్చేటువంటి 4-5 సంవత్సరాలు పట్నం వదిలి ప్రజలు పల్లెలకు వచ్చి కాపురం ఉండేటువంటి వాతావరణం 100% వస్తుందని చెప్పని ఇప్పటికీ ఆ కార్యక్రమం మొదలు చెప్పని ఎంతో సవినయంగా విజయం చేస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైతు బంధు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. ఈ పథకాన్ని ఎన్నికల స్టంట్ అన్న కాంగ్రెస్ పై మండిపడ్డారు. రైతుకు సాయం చేయటాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకుల్ని చూసి తెలంగాణ సిగ్గుపడుతోందన్నారు ఈటల. 12,000 కోట్ల రూపాయలు ఈ రైతులకు ఇచ్చే సంవత్సరానికి 8,000 రూపాయలు ఎన్నికల స్టంట్ అంటాడు ఆయన. కేసీఆర్ మీటింగ్ కు 10,000 మంది కూడా రాలని చెప్పి ఒక ఆయన మాట్లాడిపోతాడు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని దుర్మార్గం మాటలు. మరి మాట అంటే సిగ్గు ఉండాలని ఆలోచనకుండా కూడా మాట్లాడతాను. ఇవాళ అలాంటి వాళ్ళను చూసి సిగ్గుపడుతున్నారు తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల రైతులకు పట్టాలు రైతు బంధు చెక్కులు అందించారు మంత్రి కేటీఆర్. రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ కృషి చేస్తూ ఉంటే కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. 86 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని మన రెవెన్యూ సిబ్బంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అహర్నిశలు కష్టపడి అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పాస్బుక్లను ప్రక్షాళన చేయడం జరిగింది. చేసిన తర్వాతనే మరి ఎవరికైతే పైసలు ఎవరికైతే పెట్టుబడి ఇవ్వాలనో వాళ్ళ అసలుదారు ఎవరో లెక్క తేలిన తర్వాతనే ఇవ్వాలన్న ఉద్దేశంతో కొంత సమయం జరిగింది తప్ప ఎలక్షన్ల కోసమో చిల్లరమల్లర రాజకీయాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఇంత మంచి కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్న విషయం కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. రైతు శ్రేయస్సు కోసమే టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రైతు బంధు చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఇవ్వని హామీలను విజయవంతంగా అమలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణ పథకాల్ని బీజేపీ కర్ణాటక రాష్ట్రంలో నకలు కొట్టిందన్నారు హరీష్. మల్లన్న సాగర్ నుంచి మన కొండపోచమ్మ సాగర్ నుంచి నర్సాపూర్ నియోజకవర్గానికి 65,000 ఎకరాలకు కాలువల కింద నీళ్లు తీసుకొస్తాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు పాపం నానా తంటాలు పడుతున్నారు.
ఎట్లన్నా చేసి పనులు ఆపాలి, ఎట్లన్నా చేసి ఈ నీళ్లు రాకుండా ఉండాలని తరలాడుతున్నారు. మార్కెట్ లో మద్దతు ధర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఎన్నడూ కూడా రాకపోతుండే. మెదక్ జిల్లాలోని రాలమడుగు, మాచవరం, మంబోజిపల్లి గ్రామాలకు చెందిన 972 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేశారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచి వేలాది ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. ఎవరెంత సంపాదించినా చివరకు రైతు పండించే పంటనే తినాలన్నారు పద్మా దేవేందర్ రెడ్డి.